వైసీపీ హయాంలో జరిగిన 3,500 కోట్ల మద్యం కుంభకోణం కేసులో A4గా ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆగస్టు 1వ తేదీ నుంచి మిథున్ కి రిమాండ్ పంపుతూ విజయవాడలోని ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన్ని పోలీసులు ఆదివారం రాత్రి రాజమండ్రి జైలుకి తరలించారు. చిత్రం ఏంటంటే గతంలో చంద్రబాబును ఉంచిన సెల్లోనే మిథున్ ని కూడా పెట్టారని వార్తలొచ్చాయి. అంతేకాదు అదే సెల్లో చంద్రబాబు కూర్చున్న చోటే కుర్చీలో కూర్చోవలసి వచ్చిందని కూడా వార్తలు వెలుగు చూశాయి. ఇదిలా ఉంటే తనకు ఇంటి భోజనం, సహాయకుడు, పేపర్స్, ఏసీ, మినరల్ వాటర్ సహా మొత్తం 15 రకాల సౌకర్యాలు కావాలని మిథున్ కోర్టులో 3 పిటిషన్స్ వేశారు. వాటిపై విచారణ జరిపిన కోర్టు గత సోమవారం అనుకూలంగా తీర్పిచ్చింది. మిథున్ కోరినవన్నీ ఏర్పాటు చేయాలని రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ను ఆదేశించింది. ఇక తాజాగా జైలు సూపరింటెండెంట్ రాహుల్ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు ఆదేశాల మేరకు మిగతావన్నీ ఏర్పాటు చేస్తామని, కానీ ఇంటి భోజనం అటెండర్ ని మాత్రం ఇవ్వలేమన్నారు. వాస్తవానికి అటెండర్ కి సంబంధించి సూచన జైలు మాన్యువల్ లోనే లేదు అని తెలిపారు. ఇక ఇంటి భోజనం విషయంలో భద్రతా పరంగా మిథున్ వై కేటగిరీలో ఉన్నారని, ఇంటి ఆహారం కలుషితమైతే ఆరోగ్యపరమైన సమస్యలు రావచ్చని చెప్పారు. కాబట్టి రోజుకు 3 పూటల భోజనం ఇంటి నుంచి తీసుకొచ్చే అవకాశం లేదన్నారు. అయితే పండ్లు, బిస్కెట్లు, ఉడికించని పదార్థాలు మాత్రం ఇంటి నుంచి అనుమతిస్తామని కోర్టుకు తెలిపారు. దీనిపై నిర్ణయం పునరాలోచించాలని కోర్టుని కోరారు. ఈ పిటిషన్ ను విచారణకు తీసుకున్న ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. దీంతో మిథున్ రెడ్డి కోరికలు ఏ మేరకు నెరవేరుతాయో చూడాల్సింది మరి.